ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎలాగైనా సరే ఆ బాణం వేసింది ఎవరో కనిపెట్టి ప్రేమ ముందు నిలబెట్టాలి. అదే కనుక చేయగలిగితే ప్రేమ నన్ను పెళ్లి చేసుకుంటుంది. మన ప్లాన్ సక్సెస్ అయ్యి పాప మనకు దక్కుతుంది. శివాగ్ని, అసలు చేసింది నేనే అని ఎలా చెప్పను? ఎవరిని తీసుకొచ్చి ప్రేమ ముందు నిలబెట్టను? ప్రేమ అటు తిప్పి ఇటు తిప్పి నేను ఎక్కుపెట్టిన బాణాన్నే నా మీద గురిపెట్టావు కదే. ఏంటి ఆలోచిస్తున్నావు శివాగ్ని? అదేంటి గుడెల్లో బాణం వేసిందెవరో దీనికెలా తెలుస్తుంది? తెలుసుకోమని అంటున్నానమ్మా. ఇంతకంటే మంచి ఛాన్స్ మనకు రాదు. వేరే ఆప్షన్స్కి వెళ్ళటానికి మనకు అంత టైం కూడా లేదు. ఈ శివాగ్ని ఎలాగూ నిజం చెప్పదు. ఇంతకాలం నాలో దాచుకున్న నిజాలన్నీ నేనే ప్రణయ్కి చెప్పేస్తే ప్రేమ ప్రణయ్కి దక్కుతుంది. చెప్పేయాలి. ఆస్తిని దక్కించుకోవడం కోసం సొంత అక్కనే చంపుకున్నదాన్ని. నన్ను నేను కాపాడుకునే పరిస్థితి వస్తే ప్రణయ్ని మాత్రం బ్రతకనిస్తానా? చంపేస్తాను. వద్దు వద్దమ్మా, వద్దు 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 వద్దు. నానమ్మా, ఏమైంది నానమ్మా? ఏం లేదు ప్రణయ్, ఏం లేదు. ఆ బాణం వేసిందెవరో శివాగ్నికి తెలుసు. ఏంటండి మీకు ఒంటి పెద్ద స్పృహ ఉంటే మాట్లాడుతున్నారా? అదేనమ్మా, శివాగ్ని చాలా తెలివైంది కదా. తను మనసు పెడితే ఆ బాణం వేసిందెవరు, ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ తెలుసుకుంటుంది అంటున్నా. ఆ నమ్మకంతోనే ఈ విషయం నీకు చెప్తున్నాను శివాగ్ని. పోనీ డీజీపీ గారికి ఫోన్ చేసి హెల్ప్ తీసుకుందావా? వద్దు వద్దు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల ఇంటర్ఫియరెన్స్ అంత మంచిది కాదు. ఇప్పుడే చెప్పావు కదా, బాణం వేసిందెవరో నేను కనిపెడతాను. తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. ప్రామిస్. అంతవరకు ప్రేమ మనసు మారకుండా నువ్వే చూసుకో, సరేనా? సరే శివాగ్ని, కానీ ఏం చేసినా త్వరగా చెయ్యి. ఐ వాంట్ టు సీ దట్ రాస్కెల్. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఏం చెయ్యాలో ఏం చెప్పాలో ప్రేమ చెప్పిందిగా, ఇక నేను చెప్పేదేముంది? చూసావమ్మా, గోడ మీద బల్లిలాగా ఎప్పుడైనా సౌండ్ ఇచ్చే ముసల్ది కూడా నా మీద సెటైర్లు వేసే రేంజ్కి వెళ్ళిపోయింది. ఏవైనా ప్రేమ సామాన్యురాలు కాదే. ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించింది. ఇంటి ముందు ఏం చేస్తున్నావే? నువ్వేం చేస్తున్నావు? ఇంటి కూరగాయలు తీసుకొస్తున్నాను.
ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కదా నీకు? ఏం చేయమంటావే, రోజు తీసుకొచ్చే దగ్గర రేట్లు పెరిగిపోయాయి. అందుకే ఈరోజు మార్కెట్కి షిఫ్ట్ చేశాను. నేను అడుగుతుంది కూరగాయల గురించి కాదు, ప్రణయ్ గురించి. ప్రేమ, అసలు నేను ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి కూడా ఆలోచించవా? ప్రణయ్ మంచివాడు, నేనంటే ఇష్టం ఉంది, పాపతో అతనికి రిలేషన్ ఉంది. ఎవడో ముక్కు మొహం తెలియని వాడి మాట నమ్మడం కంటే తెలిసిన వాడినే చేసుకుంటే అమ్మ వాళ్ళ కళ్ళ ముందే ఉంటాను. అంతే కదా? ఇదేగా నువ్వు చెప్పేది. ప్రేమ, అందుకే ప్రణయ్కి ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చొచ్చా. అది ఫుల్ఫిల్ చేయమను. డెఫినెట్ గా ప్రణయ్నే పెళ్లి చేసుకుంటా. ఇట్స్ మై ప్రామిస్ త్రిషా. నీకు తెలుసు కదా నేను మాట తప్పనని. ప్రేమ, అసలు ఈ టాస్క్ ఏంటే? అదేంటో నువ్వే ప్రణయ్కి ఫోన్ చేసి కనుక్కో. నాకు చెప్పకపోయినా మీరిద్దరూ రోజు ఫోన్లు చేసి మాట్లాడుకుంటారు కదా. ఏంటి, ఏదో టాస్క్ ఇచ్చానంటుంది, ప్రణయ్ని పెళ్లి చేసుకుంటానంటుంది. అసలు ఇది ఏం చేసి వచ్చింది? అమ్మా, ఇదిగో కూరగాయలు తీసుకొచ్చాను. బంగారం, ఇదిగో. ప్రేమ, ఇందాక ఫాదర్ వచ్చి వెళ్ళారే. లెంట్ డే స్టార్ట్ కాబోతున్నాయి కదా, ఆలోపే పెళ్లి పెట్టుకుందామన్నారు. ఒకసారి నువ్వు చెప్పేది కాకుండా నీ మనసు ఏం చెప్తుందో ప్రశాంతంగా విను. అప్పుడు అది చెప్తుంది, నేను చెప్తుంది ఒకటే అని నీకు అర్థమవుతుంది. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి. ప్రేమ, నువ్వు ప్రణయ్ని పెళ్లి చేసుకుంటే ఇక్కడే మా కళ్ళ ముందే ఉంటావు. కోపం వస్తే తిట్టు, చిరాకేస్తే అరువు. కానీ మమ్మల్ని అందరినీ వదిలి నువ్వు దూరంగా వెళ్ళిపోతే మేము అనాథలం అయిపోతాం. మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోతావా? నానమ్మా, నానమ్మా. నాకేం వద్దురా. ఇప్పుడేమైందని? ఇంకా ఏం జరగాలరా? ప్రేమకి 2 రోజుల్లో పెళ్ళంట కదా. ప్రేమ నీతో బాగానే ఉందనుకున్నా, ఎందుకు ఇలా చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, ఎంత కన్విన్స్ చేసినా తన మనసు మారట్లేదు.
ప్రేమ నువ్వు పెళ్లి చేసుకుంటే లక్ష్మి కూతురు మన ఇంటికి వస్తుందని ఆశపడ్డాను. ఎన్నో పూజలు చేశాను, ఎన్నో మొక్కులు మొక్కాను. ఆ భగవంతుడు నా కోరిక తీర్చడం లేదురా. నానమ్మా, నువ్వు అనవసరంగా బాధపడకు. బాధపడక ఏం చేయనురా. పెళ్లి కార్డులు కూడా వేయించేస్తున్నారంట కదా. కార్డులు వేయించేస్తే పెళ్ళైపోతుందా? నా మాట విన్నానమ్మా. నువ్వు చేసిన పూజలు, మొక్కిన మొక్కులు వృధా పోనానమ్మా. ప్రేమ మనసు మార్చుకుంటుందనే నమ్మకం నాకుంది. అందుకే నా ప్రయత్నాలు ఆపలేదు. ఖచ్చితంగా ప్రేమని పాపని మన ఇంటికి తీసుకొస్తాను. కాస్త ఓపిక పట్టు. జీవితమంతా ఎదురు చూడటంతోనే గడిచిపోతోంది. మొన్నటి వరకు లక్ష్మి కోసం, ఇప్పుడు దాని కూతురు కోసం. ప్రణయ్ బావా, ప్రణయ్ బావా. వీళ్ళు ప్రేమ చెల్లి తమ్ముడు కదా? అవును, మన ఇంటికొచ్చారేంటి? నేను మాట్లాడతాను. టీను, పండు, ఏంట్రా ఇలా వచ్చారు? ఏంటమ్మా అక్కడే నిలబడ్డారు? ఎందుకలా భయపడుతున్నారు? రండి. మీరంటే మాకు భయం. ఎందుకు భయం? రండి లోపలికి. మనం అందరం రిలేటివ్స్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముందు లోపలికి రండి. కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? వద్దండి. ప్రణయ్ బావ ఇంట్లో లేడా? ఉన్నాడు, పైన ఉన్నాడు. ఏ? ఒకసారి పిలుస్తారా? పిలుస్తాం గాని ఇంతకీ మీరెందుకు ఏడుస్తున్నారు? ఏమైంది టీను? ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? నేను మీ అక్క లాంటి దాన్ని. ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి. మా అక్క ఎవరినో పెళ్లి చేసుకుంటా అంటుంది. వాళ్ళొచ్చి పెళ్లి చూపులు కూడా చూసుకుని వెళ్ళారు. అంతా ఓకే అనుకుంటున్నారు. కానీ మాకు ప్రణయ్ బావ అంటేనే ఇష్టం. అక్కకి చెప్తే వినడం లేదు. ప్రణయ్ బావనొచ్చి మా అక్కకి చెప్పమని చెప్పండి. మీరంతా పెద్దవాళ్ళు కదా ఆంటీ, మీ అందరూ వచ్చి మా అక్కతో మాట్లాడి ప్రణయ్ బావకి మా అక్కకి పెళ్లి జరిపించండి. ప్రణయ్, ప్రణయ్, ప్రణయ్. ఇదిగో ఇది తాగు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి శివాగ్ని? వీళ్ళు ఎక్కడికి వచ్చారేంటి? అయితే ఖచ్చితంగా ఇంట్లో గొడవ జరిగి ఉంటుంది. ప్రేమ తన నిర్ణయం మార్చుకుందేమో. ప్రణయ్ బావా, ప్రణయ్ బావ
ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ప్రేమ నిన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం వాళ్ళకిష్టం లేక పాపం ఏడుస్తూ నీకోసం వచ్చారు. అవును బావా, ఆ జేమ్స్ అంటే మాకు ఇష్టం లేదు. నువ్వంటేనే మాకు ఇష్టం. ప్రేమకి ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా సరే ప్రేమను నువ్వే పెళ్లి చేసుకో ప్రణయ్ బావా. మీరంతా ఇంత బలంగా కోరుకుంటుంటే ప్రేమ పెళ్లి నాతో కాకుండా వేరొకరితో ఎందుకు జరుగుతుంది? మరి అక్కడ ఓకే ఓకే అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునేది వాళ్ళని అనుకోనివ్వండి. మనం చేయాల్సింది మనం చేద్దాం. మీరందరూ నాకు ఎప్పుడు ఇలా సపోర్ట్గానే ఉండాలి. ఖచ్చితంగా అక్కకి నీకు పెళ్లి జరగడం కోసం మమ్మల్ని ఏం చేయమన్నా చేస్తాం. సరే, అదంతా నేను చూసుకుంటాను కానీ ముందు మీరు కళ్ళు తుడుచుకోండి. సరే, ఇంత దూరం ఎలా వచ్చారా? ఎంత దూరం అనేది చూసుకోలేదు, ఏడ్చుకుంటూ అలా వచ్చేసాం అంతే. సరే, అంతా మనం కోరుకున్నట్టే జరుగుతుంది. నిజంగా? ప్రామిస్. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వెళ్ళొస్తామండి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. బావకి అక్కకి పెళ్లి జరిగిపోతే ఎప్పుడు ఇక్కడే ఉంటాం కదా. టాటా. హ్మ్. పెళ్లి జరిగి పాపమ్మ చేతికి చిక్కాక ఆ ప్రేమకే ఇంట్లో స్థానం ఉండదు. హ్మ్. ఇక మీకు చోటెక్కడుంటుందిరా? ఇంకేమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి. వెళ్ళండి. ప్రణయ్ వచ్చి వెళ్తున్నాడేంటి? ప్రణయ్ ఏదైనా గొడవ చేశాడా? లేకపోతే గూడెల్లో బాణం వేసిన మనిషి ఎవరనేది తెలిసొచ్చాడా? ఒరే పండు, చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఇద్దరు కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళారా? అదేనమ్మా, పక్క వీధిలో స్వర్ణ ఆంటీ ఉంది కదా, వాళ్ళ ఇంటికెళ్ళాం. ఏమైంది ప్రేమ? దాన్నెందుకు కొడుతున్నావే? స్వర్ణ ఆంటీ ఇంటికి వెళ్ళారా? అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టారన్నమాట. ప్రణయ్ వచ్చి మిమ్మల్ని దించాడు కదా? నేను చూడలేదనుకున్నారా? మాట్లాడరే. అవును, ప్రణయ్ ఇంటికే వెళ్ళాం. వాళ్ళింటికి మీరెందుకు వెళ్ళారా? ప్రేమక్కని పెళ్లి చేసుకోమని చెప్పడానికి వెళ్ళాం. నువ్వు ఆ జేమ్స్ని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదక్కా. అమ్మ ఏడుస్తుంది కానీ ఆ విషయం నీతో గట్టిగా చెప్పలేకపోతుంది అక్క. అందుకే మేము వెళ్ళి ప్రణయ్తో చెప్పాం. నోర్మోయ్, నోర్మోయ్. మీరెంత, మీ వయసు ఎంత? వయసుకి మించిన మాటలు, తలకు మించిన పనులు చేస్తున్నారా? మంచేదో చెడేదో నాకు తెలీదా? ఎవరు కోప్పడినా, ఎవరు బాధపడినా నా నిర్ణయంలో మాత్రం మార్పు లేదు. ఈ పెళ్లి మాత్రం ఆగదు.
ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం గాని ఇలాంటి పిచ్చి రాయబారాలు చేయడం గాని చేశారో మీ రెండు చెంపలు వాయించేస్తాను. హలో, డీజీపీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రణయ్. ఏం లేదు, నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టాలి. చెప్పండి. 4 రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం దగ్గర ఉన్న ఫారెస్ట్లో మల్లన్నగూడెం అనే ఏరియాకు వెళ్ళాం సార్. ఆ బాణం వేసిన వ్యక్తిని ఆ గూడెం మనిషి అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కాకపోతే ఆ మనిషి మాత్రం వాళ్ళకి కనిపించలేదు. కాకపోతే ఆ బాణం వేసి మా పాపకి మాట రాకుండా చేసింది ఆ గూడెం మనిషి కాదు. మాకు తెలియకుండా మమ్మల్ని వెంటాడుతున్న శత్రువేమోనని మాకు అనుమానంగా ఉంది. మీకు శత్రువులు ఎవరుంటారు సార్? ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే నిర్ణయానికి రాలేదు సార్. ఇలాంటివి నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో 4 రోజుల క్రితం ఫారెస్ట్లో ఎవరన్నా అనుమానాస్పదంగా కనిపించారేమో ఫారెస్ట్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించండి. ఇట్స్ మై రిక్వెస్ట్.